దోషములను దూరం చేయం తండ్రి. మంగళకరమైన కళ్యాణకరమైన శుద్ధ జ్ఞానమును ప్రసాదింపుము. అలాగే శుభకరము, మంగళకరము, కళ్యాణకరమైన సమస్త పదార్థములను మాకు ప్రసాదించుము తండ్రి. నీకు అనేక నమస్కారములు. క్రియాత్మక యోగంలో మనం ముందుకు వెళ్తున్నాం. క్రియాత్మక యోగం అనగా శుద్ధ భక్తి అని నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను. దీన్నైతే మనం దైవభక్తి అంటాము. సంధ్య చేస్తామో, ఉపాసన చేస్తామో, ధ్యానం చేస్తామో, పరమాత్మ నామ స్మరణం చేస్తామో, ఇదే భక్తి. మానవుడు ఈ భూమి మీద జీవించటానికి సర్వోన్నతమైన మార్గము దైవభక్తి. ఈ భూమి మీద మానవుడు జీవించటానికి సర్వోత్కృష్టమైన మార్గం ఏదైనా ఉందా అంటే భక్తి మార్గమే. భక్తి చేస్తూ మిగతాయి కూడా జ్ఞాన కర్మ, అవి రెండు. భక్తి అంటే ఉపాసననే. ఉపాసన వేరు, భక్తి వేరు అనుకోకూడదు. ధ్యానం కూడా భక్తి. ఈ రకంగా మనం ఈ భూమి మీద జీవించటానికి శ్రేష్ఠ మార్గం ఏదైనా ఉందా అంటే భక్తే. మన కార్యాలు, మన కర్తవ్యాలు అన్నీ నిర్వహిస్తూనే పరమాత్మ పట్ల పూర్ణ భక్తితో జీవించుట. మళ్ళీ మన కుటుంబ పనులు, వ్యాపార పనులు చేస్తూనే ఎన్నడూ పరమాత్మను మరవకుండా ఉండుట, సదా పరమాత్మ యొక్క భక్తిలో ఉండుట, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క ప్రేరణ శక్తి నిరంతరం పొందుట, అంత సుఖము, ఆనందము అన్నీ ఆయన నుంచి పొందుట. కార్యాలు, లౌకిక కార్యాలు చేస్తున్నాం, దేవుణ్ణి మరుస్తున్నాం, ఇది దోషమే. భక్తి చేస్తున్నాం, లౌకిక కార్యాలు మర్చిపోతున్నాం, ఇది దోషమే. భక్తి జీవనము, లౌకిక జీవనం రెండింటిని సమతుల్యంగా తీసుకుపోయేదే క్రియాత్మక యోగం అని చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా గత 4 సత్సంగాల్లో ఈ క్రియాత్మక యోగానికి అవసరమైన మూల అంశాలు చెప్పుకున్నాం. మరొక మూల అంశం ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఈశ్వరీయ వ్యవస్థ. ఈరోజు ఉదయమే మీకు అంశం పంపడం జరిగింది, ఈశ్వరీయ వ్యవస్థ. ఈరోజు మొదటినే మీకు ప్రశ్న నేను వేస్తున్నాను. ప్రశ్న విని ఎవరైనా సమాధానం చెప్పండి. ఈశ్వరీయ వ్యవస్థ అంటే ఏమిటి? ఈశ్వరీయ వ్యవస్థ అంటే ఏమిటి? ఎవరైనా చెప్పవచ్చు. ఓం గురుజీ. ఓం. ఈశ్వరీయ వ్యవస్థ అంటే పరమాత్ముడు నియమించినటువంటి ఈ సృష్టి మొత్తములో సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా నియమంగా నడుస్తున్నాయి. ఈశ్వరీయ వ్యవస్థ. మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు యాదగిరి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీది ఆర్య సమాజం ఏది?
అవును అవును స్వామీజీ, ఆర్య సమాజ్ పండిత్ గోపదేవ్ గారి ఉన్నప్పుడు సంతోషం. తరచూ వెళ్ళి వినేవాడిని స్వామీజీ. సంతోషం అండి, సంతోషం యాదగిరి గారు, మీరు కరెక్ట్ చెప్పారు, నిజం చెప్పారు. ఇంకెవరైనా ఇలా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. నమస్తే అండి. నమస్తే. ఎవరు? నేను రమాదేవి, లోక రమాదేవి, ఎక్కడి నుంచి? కామారెడ్డి అండి. వాణి విద్యాలయం అండి. వాణి చెప్పమ్మా, చెప్పండి. స్థితి, లయ, ప్రళయము ఇవన్నిటికీ కారణభూతుడు ఈశ్వరుడు అని, ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తే ఈశ్వరుడు అని అనుకుంటాను. సరేనమ్మా, సరే. ఇంకొకరికి అవకాశం ఉంది. ఇంకెవరైనా? సృష్టి, స్థితి, లయ ఈ యొక్క వ్యవస్థని చేసేది ఈశ్వరుడు కాబట్టి సృష్టి, స్థితి, లయ అని అనుకోవచ్చామని అనుకుంటున్నాను ఆచార్య. నా పేరు రఘువీరు బాన్స్వాడ. సరే అండి, సరే. ముగ్గురు చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను కొనసాగిస్తాను, తర్వాత చివరికి అందరికీ మళ్ళీ మాట్లాడే అవకాశం. ఈరోజు ఈశ్వరీయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మనకు తెలియాలి? క్రియాత్మక ముఖంలో ముందుకు వెళ్తే భగవంతుడు ఏమి అవకాశాలు మనకు పెట్టారో తెలిస్తే కదా మనం ఉపయోగించుకునేది. ఓ మానవ, ఈ విశ్వమందు, ఈ ప్రపంచమందుకు నీకు కోటాను కోట్ల అనుకూల విషయాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడమే నీ జీవితం. అవి తెలియక ఈశ్వరుడు మన కోసం ఏమేమి ఏర్పాటు చేసాడో తెలియక ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు మనం తెలుసుకొని ముందు ముందు సాధన ద్వారా ఉపయోగిస్తాం. మొట్టమొదటి విషయము ఈశ్వరీయ వ్యవస్థ చెప్పే ముందు తల్లిదండ్రుల వ్యవస్థ చెప్తాను మీకు, ఎందుకంటే మీరు అందరూ అదే దాంట్లో ఉన్నారు కాబట్టి. తల్లిదండ్రుల వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఇళ్ళలో అందరం మనం అదే చేస్తున్నాం. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా వ్యవస్థ చేస్తారు. ఏం చేస్తారు? మొట్టమొదటిది, పిల్లలు చిన్న ఉన్నారు, వాళ్ళకి ఆడుకునే వ్యవస్థ చేస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు, పెద్దవాళ్ళకి ఏంటి, చిన్నకి ఏంటి, వాళ్ళ వయసుకు తగ్గ ఆట బొమ్మలన్నీ ఏర్పాటు చేస్తారు. ఇది తల్లిదండ్రుల వ్యవస్థ. వాళ్ళు పడుకుంటానికి చక్కని వ్యవస్థ, అవకాశం ఉంటే పిల్లల కోసం ఒక సపరేట్ రూమ్ అనేది కూడా. వాళ్ళ పిల్లల కోసం విద్యా వ్యవస్థ, ఏ పాఠశాల, ఏ గురువు, ఈ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి పెడతారు. భోజన వ్యవస్థ, ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా తల్లి ఆలోచించేస్తారు. ఇంతేనా? వాళ్ళ మనోరంజన, సంతోషాని కోసం కూడా కొంత సమయం కేటాయించి ఆ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ రకంగా సాధారణ తల్లిదండ్రులమైన మనమే మనకున్న ఇద్దరు సంతానం కోసము ఎంత ఆలోచించి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తాం. మరి సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన సంతానమైన కోటాను కోట్ల జీవులమైన మన కోసం ఎన్నెన్ని ఏర్పాటు చేశాడు. మనం భక్తిలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అలా పరమాత్మను ఎలా పొందాలి, ఈ ఈశ్వరీయ వ్యవస్థ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఈశ్వరీయ వ్యవస్థలో చక్కగా మనం పరమాత్మను జోడించుకునే నేను వ్యవస్థ చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే పరమాత్మ నిజనామము ఓం, కానీ పరమాత్మకు అనంతమైన నామాలు ఉన్నాయి. ఆ ప్రతి నామము ఆయన చేసే కర్మ బట్టి వస్తుంది. ఆయన ఏమేం కర్మలు చేశాడో ఈ కర్మ బట్టి అనేక పేర్లు వస్తాయి ఆయనకు. కాబట్టి పరమాత్మ వ్యవస్థ చెప్పుకుంటూ దాని ప్రకారంగా దానికి తగ్గట్టు ఏది వచ్చింది, ఈ రకంగా రెండు జోడిస్తూ ఈరోజు మీకు ఈశ్వరీయ వ్యవస్థను నేను మీకు ముందుస్తాను. మొట్టమొదటి పరమాత్మకు ఉన్నటువంటి పేరు సృష్టికర్త. పరమాత్మను
సృష్టికర్త అని అంటాం. ఎందుకు ఆయన అలాంటి కార్యం చేస్తాడు? ఏంటిది? జన్మాద్యస్య యతః. ఎవరు పరమాత్మ? ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచాన్ని పాలించి చివరికి కొత్త సృష్టి కోసం ఈ ప్రపంచాన్ని లయం చేయవాడు పరమాత్మ. సృష్టి స్థితి లయములు చేయవారు పరమాత్మ. అందుకే పరమాత్మను సృష్టికర్త అన్నాడు. ఏ సృష్టి? మనం చూస్తున్న ప్రపంచం. ఏం చేస్తున్నాం? పెద్ద భూమి. ఈ భూమి కోటాను కోట్ల మనందరికీ ఇల్లు. మనందరికీ, మానవులకు, పశుపక్షులకు, క్రిమికీటకాలకు అందరికీ ఇది ఇల్లే. ఈ భూమితో పాటు ఒక పెద్ద సూర్యుడు, ఒక చంద్రుడు, ఎంతో పెద్ద నక్షత్రాలు, ఇవన్నీ సృష్టి చేశారు మనకు. ఇలాంటి వ్యవస్థ పరమాత్మ మన కోసం ఏర్పాటు చేశాడు. దానివల్ల అతడు సృష్టికర్త అయినాడు. మళ్ళీ పరమాత్మకు హిరణ్య గర్భుడు అనే పేరు ఎందువల్ల వచ్చింది? ఈ సమస్త సృష్టిని అతడు ఎక్కడ ధరించి ఉన్నాడు? తన గర్భం నందు. ఏ విధంగా తల్లి తన సంతానాన్ని తన గర్భవతి అయిన పిదప 9 నెలల వరకు ఆ సంతానాన్ని తన గర్భమునందు ధారణ చేస్తుంది, కాపాడుతుంది, చక్కగా దాన్ని పెంచుతుంది. అలాగే పరమాత్ముడు ఈ హిరణ్యము సమస్త గోళములు అతని గర్భమునందు, పరమాత్మ గర్భమునందు ధరించి ఉన్నాడు. అందువల్ల అతన్ని హిరణ్య గర్భుడు అని పేరు వచ్చింది. ఇక అతడు సకల ఐశ్వర్యవంతుడు. ఏ రకంగా? ఈ భూమి మీద వ్యవస్థ కోసం ఎన్ని ఐశ్వర్యాలు సృష్టించాడు? సాధారణంగా ఎన్ని ఐశ్వర్యాలనే మనకు తెలుసు. అసలు ఈ భూమే పెద్ద ఐశ్వర్యం. ఈ భూమిలో అనేక ఖనిజాలు, అనగా బంగారం, వెండి, రాగి, టన్నుల కొద్దీ భూమి నుంచి మనకు అవి లభిస్తుంటాయి. ఎంతో విలువైనవి. అవన్నీ సంపదలే. అలాగే వజ్రవైడూర్యాలు నదుల నుంచి లభిస్తాయి. అవన్నీ సంపదలే. ఇలా అటవీ పెద్ద సంపద. ఈ సమస్త ఐశ్వర్యములో ఆ పరమాత్మ సృష్టించి ఇచ్చాడు మనందరి కోసం. కానీ అతడే అధిపతి. అందుకే అతన్ని ఈశ్వరుడు, పరమేశ్వర్యవంతుడు, పరమేశ్వరుడు అన్నాడు. కాబట్టి సమస్త ఐశ్వర్యములను మనందరి కోసం భూమి మీద సృష్టించి ఆ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పరమాత్మ ఈ భూమి మీద సమస్త వ్యవస్థలు ఏర్పాటు చేశాడే. ఏ రకంగా చేశాడు? ఉదాహరణ, మనము ఎక్కడన్నా వెళ్తే నీళ్లు తాగటానికి ఒక షాప్లో వెళ్ళి ఒక బాటిల్ తీసుకుంటే మనము నీటికి 15-20 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఎక్కడైనా వెళ్ళి ఒక అల్పాహారం చేస్తే దానికి 20-25 రూపాయలు, భోజనం చేస్తే 50-100 రూపాయలు ఇవ్వాలి. మరి పరమాత్మ కూడా అలా డబ్బు తీసుకుంటాడా? లేదు. పరమాత్మ మంగళకరమైన వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అన్ని మంగళాలు ఇచ్చేటువంటి వ్యవస్థ. ఒక్కసారి లోతుగా జ్ఞాన దృష్టితో చూస్తే ఈ ప్రపంచం ఎంత మంగళకరమైందో జ్ఞానులకు, అనుభవజ్ఞులకు అర్థమవుతుంది. సమస్త మంగళాలు మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి పరమాత్మకు మంగళుడు అని పేరు వచ్చింది. పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు కవి. తన విశేష జ్ఞానము యోజన ద్వారా అబాబాబా ఎన్ని వ్యవస్థలు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి ఒక అద్భుతమైన రచన. ఈ ప్రపంచము ఒకానొక అద్భుత రచన. ఇంత అద్భుతమైన రచన చేయగలిగిన వాణ్ణి కవి అంటారు. అతడు గొప్ప కవి. తన
కౌశల్యం ద్వారా, అతని యొక్క విజ్ఞానం ద్వారా ఈ భూమి మీద ఎన్ని వైజ్ఞానిక వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ విజ్ఞానమే. అలాంటి గొప్ప రచనా సామర్థ్యం కలిగిన వాడు ఈ సమస్త వ్యవస్థలను రచించాడు. అందువలన ఆ పరమాత్మను కవి అని పేరు. ఆ తర్వాత ఈ గణాలు అంటారు ఇవన్నిటిని. ఇప్పుడు మనకు కనపడే గోళాలన్నీ ఒక గణం. ఈ గణములన్నీ ఒకరు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి మనకు. సూర్యుడు తిరగడం కానీ, భూమి ద్వారా రాత్రి పగళ్ళు కానీ, చంద్రుడు కళలు కానీ ఎంత చక్కగా ఉంటాయి చంద్రకళలు. ఇవన్నీ మనం చూస్తుంటే ఒకరు నడిపిస్తున్నాడా. అందుకే గణపతి, సమస్త గణములను నడుపువాడు ఆ పరమాత్మ. అన్ని గణాలు, ఈ జీవగణాలు కావచ్చు, మానవ గణం కావచ్చు, పశుపక్షాల గణం కావచ్చు, లేకపోతే ఈ గోళాలనే గణం కావచ్చు, పద్ధతి ప్రకారం నడుపుట్ల ఆ పరమాత్మకు గణపతి అనే పేరు. ఇవన్నిటిని అతడు నడుపుతున్నాడు. ఆ తర్వాత సమస్తము ప్రకాశింపచేయవాడు. ఇంత పెద్ద భూమి ఉందే, రాత్రికి మనము మన ఇంట్లో చీకటి ఉంటుంది కాబట్టి రాత్రికి మన ఇంటిని వెలుతురుగా చేసుకోవటానికి మన ఇంట్లో 4 గదులు ఉంటే 4 బల్బులు వేసుకోవాల్సి వస్తుంది. మనకు 4 బల్బులు వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ముందు ఒక బల్బు, అలా ఇంటింటికి గల్లీకి. కానీ పరమాత్మ ఈ సమస్త భూగోళాన్ని ప్రకాశింపచేయడానికి ఒకే ఒక సూర్యుని పెట్టాడు. ఆ సూర్యుడు అనే వ్యవస్థ ద్వారా ఇంత పెద్ద భూమండలాన్ని ప్రకాశింపచేస్తుంది. కేవలం భూమండలం కాదు, సమస్త సృష్టిని ప్రకాశింపచేస్తున్నాడు. ఇక్కడ ఈ సూర్యుడు, ఇంకా దూరం వెళ్తే అనేక నక్షత్రాలు, ఆ నక్షత్రాలు అక్కడ ప్రకాశింపచేస్తున్నాయి. ఈ రకంగా ఇంత పెద్ద సృష్టిని చేసి దీన్ని నిత్యము ప్రకాశింపచేయువాడు ఆ వ్యవస్థ అతనికి ఉంది. ఇలా చేస్తున్నాడు కాబట్టి అతన్ని సూర్యుడు అని పరమాత్మకున్న విశేషమైనటువంటి పేరు అది. ఆ తర్వాత పరమాత్ముడు అందరినీ ఆహ్లాదపరుస్తాడు. ఎలా ఆహ్లాదపరుస్తాడు? అది సాధన చేయు వారికి, యోగులకు ఎక్కువ అర్థమవుతుంది, జ్ఞానులకు అర్థమవుతుంది, విశేష భక్తి మార్గంలో ఉన్న విశేష భక్తులకు అర్థమవుతుంది. మనల్ని అనేక రకాలుగా ఆహ్లాదపరుస్తాడు, మన మనసుల్ని స్థిరపరుస్తాడు. ఏ రకంగా? చంద్రుని వలె. పున్నమి నాటి చంద్రుని ఒక్కసారి చూద్దాము. ఆహా, రమణీయము, కమనీయము ఆ వెలుతురు, ఆ చంద్రుని వెన్నెలలో మనకు వచ్చేటువంటి ఆహ్లాదకరమైన స్థితులు. ఇవన్నీ చంద్రుడు మనందరినీ ఆహ్లాదపరిచే వ్యవస్థ ఏర్పాటు చేశాడు. కాబట్టి పరమాత్మకు ఆయనకున్న పేర్లలో చంద్రుడు అని కూడా ఒకటి పేరు. ఇక పరమాత్మకు లక్ష్మి, శ్రీ అనే పేర్లు కూడా. ఎందుకంటే ఈ భూమండలం మీద ఎన్ని ధనరాశులు ఉన్నాయో, ఎన్ని సంపదలు ఉన్నాయో అవి నీవి కావు. ఆ పరమాత్మ సృష్టించాడు, అతడే దానికి అధికారి. ఇన్ని ఏర్పాట్లు చేశాడు ధనపరమేనే. అందుకే పరమాత్మకు లక్ష్మి మరియు శ్రీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఆయన వ్యవస్థలో ఒక భాగము. తర్వాత పరమాత్మకు సరస్వతి అనే పేరుంది. ఎందువల్ల? ఆ పరమాత్మ మనకు సృష్టి ప్రారంభమందే 4 వేదాల జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి సృష్టి ఆరంభం నందు 4 వేద జ్ఞానాన్ని పవిత్రులైన 4 ఋషులకు ఇస్తాడు. సరస్వతి అనే పేరు ఎందువల్ల పరమాత్మకు ఉందంటే విద్యను ప్రసాదించువాడు. చూడండి ఎలా ఉంది వ్యవస్థ. సృష్టి తయారు చేసే, సృష్టిలో అన్ని ఏర్పాటు చేసి పెట్టేసినంత మాత్రాన సరిపోదు. ఈ సృష్టి యందు జన్మించిన అందరికీ
శుద్ధమైన జ్ఞానాన్ని ఇవ్వాలి. అట్టి జ్ఞానాన్ని ప్రతి క్షణం ఇస్తుంటాడు. కానీ వేదం అనే జ్ఞానాన్ని సృష్టి ప్రారంభం నందే నలుగురు శుద్ధ ఋషులకు అతడు ఇచ్చాడు. అందువల్ల సరస్వతి అని కూడా అతని పేరు. ఇక శక్తి, పరమాత్మకు ఉన్న ఒక పేరు శక్తి. మనందరికీ నిత్యము శక్తిని ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రపంచం నందు అనేక శక్తులు ఉన్నాయని చెప్పి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో మనకు తెలియజేస్తారు. అందుకే సైంటిస్టులు తెలియజేశారు. ముఖ్యంగా ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్ ఏమన్నా అంటే దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎనర్జీ అని తెలియజేశాడు. ఎనర్జీ, ఈ సమస్త విశ్వం ఏదో అనుకోకండి, ఇది సమస్తం శక్తి రూపమే. సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణం ఒక శక్తి, సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఒక శక్తి, అలాగే మనం నిత్యం ఉపయోగించే విద్యుత్ ఒక శక్తి, అణువులో ఉండే అణుశక్తి, ఈ రకం అనేక రకాలైన శక్తి ఈ ప్రపంచం నందు ఉంది. ఇన్ని శక్తులను ఉద్భవింపచేసి ఇచ్చాడు. ఇది గొప్ప పరమాత్మ యొక్క వ్యవస్థ. అందువల్ల అతడు శక్తి అనే పేరు. ఒకవేళ భూమి అందు ఇన్ని శక్తులు లేకుంటే మనం పనులు చేసుకునేది కాదు. అసలు మనకున్న అగ్ని కూడా ఒక శక్తి. అగ్ని లేకుంటే ఏమవుతుండే? మనం ఎవరము వంట చేసుకోలేకపోతుంటే అగ్ని వల్లనే వంట చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాం. మనల్ని అందరినీ పుట్టించి ఒక అగ్ని పరమాత్మ వ్యవస్థ చేయకపోతే మనము ఉన్న పదార్థాలను వండుకోలేకపోతున్నాం. కాబట్టి అగ్ని అని ఒక శక్తిని ఇచ్చాడు. అందువల్ల శక్తి స్వరూపుడైన పరమాత్మ అనేక శక్తుల వ్యవస్థ మనకు ఏర్పాటు చేశాడు. తర్వాత పరమాత్మ నిరంతరము మన యొక్క హృదయం స్థానం నందే విరాజమానమై ఉండి మనకు నిరంతరము విద్యా బోధ లోపల నుంచి ఇస్తూ ఉంటుంటాడు. సృష్టి ప్రారంభం నలుగురు సత్పురుషులైనటువంటి ఋషులకు వేదజ్ఞానం ఎలా ఇచ్చారో అలాగే ప్రతి క్షణం మన అంతరంగంలో నుండి అంతర్యామిగా ఉండి మనకు శుద్ధ జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ అంతఃకరణం శుద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళు లోపల నుంచి పరమాత్మ ఇస్తున్న జ్ఞానాన్ని ఏమాత్రం గుర్తించలేరు. ఎందుకంటే శుద్ధ అంతఃకరణం తప్పనిసరి. అలా అంతఃకరణ శుద్ధం అయిన వాళ్ళు జ్ఞానులుగా మారుతారు, యోగులుగా మారుతారు. ఎందువల్ల? పరమాత్మ లోపల నుంచి మనకు ఇచ్చే జ్ఞానం తెలుస్తుంది. ఎవరు అంతఃకరణ శుద్ధంగా లేదో పరమాత్మ ఇచ్చే గొప్ప గొప్ప జ్ఞానరత్నాలను కూడా వాళ్ళు గుర్తించలేరు. అలాగే పరమాత్మ ప్రభువు ఈ విశ్వాన్ని నిరంతరం పాలిస్తున్నాడు. ఆయన ప్రభువు, మనమందరం ఆయన ప్రజలం, మనమంతా ఆయన ప్రజలం. ఆ ప్రభు యొక్క పాలనలో మనం ఉన్నాము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశానికి ఒక రాష్ట్రపతి, తర్వాత ఒక ప్రధానమంత్రి మోడీ పరిపాలిస్తున్నారు. అలాగే అమెరికా ఒకరు పరిపాలిస్తున్నారు, జపాన్ ఒకరు పరిపాలిస్తున్నారు. మరి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మన ప్రభువు అనగా ఆ పరమాత్మ పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలన అనే ఒక వ్యవస్థ. అలాగే ఉదాహరణ భారతదేశాన్ని తీసుకున్నా. భారతదేశానికి చక్కని పరిపాలకుడు ఉన్నాడు. అలాగే భారతదేశానికి రాజ్యాంగం ఉంది. మరి పరమాత్మ ఈ సమస్త ప్రపంచానికి ప్రభు అయి పాలకుడైతే రాజ్యాంగం ఏది? వేదమే రాజ్యాంగము. వేదం అనేది ఈ సమస్త విశ్వానికి రాజ్యాంగం. అది మన భారతదేశానికి కూడా పెట్టచ్చు. అలాగే సమస్త అన్ని దేశాల వాళ్ళు దాన్ని రాజ్యాంగం గ్రహిస్తే ఈ ప్రపంచంలో అనేక కళ్యాణ మంగళకరమైనటువంటి అనేక పద్ధతులు మనకు ఏర్పడతాయి. ఇంకా కాబట్టి పరమాత్మ గొప్ప ప్రభువు, మనమంతా ఆయన యొక్క ప్రజల. ఆ తర్వాత పరమాత్మ ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశాడే,
అత్యంత దయతో ఏర్పాటు చేశాడు. తల్లి ఎంత దయమైరాలో మనకు తెలుసు, తండ్రి ఎంత దయ కలుగుతాడో తెలుసు. అలాగా మన శాశ్వత తల్లి, శాశ్వత తండ్రి అయినటువంటి పరమాత్మ ఇన్ని వ్యవస్థల్లో ప్రతి చోట నిండుగా దయ మనకి ఉంటుంది. దయతో కూడిన వ్యవస్థలే ఆ వ్యవస్థలన్నీ నీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అందువల్ల పరమాత్మ దయాలు అనుకున్నాడు. ఇంకోటి, మనకు పరమాత్మ ఏర్పాటు చేసిన ఈ ఇంత పెద్ద వ్యవస్థల్లో న్యాయం అనేది ప్రతి చోట కనపడదు. న్యాయము అది పూర్ణ బుద్ధితో చూడని వాళ్ళకు అది కనపడదు. అనేక ప్రశ్నలు ఉద్భవిస్తాయి. శుద్ధ బుద్ధితో, పూర్ణ బుద్ధితో చూడండి, అప్పుడు ఎన్ని న్యాయ వ్యవస్థలు మనకు ఏర్పడతాయి. ఏ రకంగా అసలు పరమాత్మ ముక్తిలో మానవుడు జీవించడానికి ఎంత అవకాశాలు ఉన్నాయో శరీరధారంకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చాడు. ముక్తిలో సదా ఆనందాన్ని పొంది జీవించే వ్యవస్థలు శరీర ధారణ ఎప్పుడు అతడు జ్ఞానవంతుడైనప్పుడు మాత్రమే. చరిత్రలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అనేక మంది ఋషులు అలాంటి జీవితాన్ని గొప్పగా అనుభవించారు వాళ్ళంతా. అలాంటి వ్యవస్థ మనకుంది. అతడు న్యాయకారి. అయితే ఒక ఆత్మస్థాయిలో ఈ భూమి మీద మానవుడు జీవించవచ్చు, కానీ అవిద్యకు లోను కావడం వల్ల అతడు ఆత్మస్థాయి కాదు, సాధారణ మానవ స్థాయి కూడా అతడు కోల్పోయి పశువులాగా భూమి మీద మానవుడు జీవించ ప్రారంభిస్తాడు. ఎందువల్ల? జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల. ఆ పిదప అతడు అధర్మకరమైన ఆచరణ చేస్తాడు. మరి అధర్మకరమైన ఆచరణ చేసిన వాడిని పరమాత్మ విపరీతమైన అతి శిక్షలేం వేయడు. ఆయన ఎంత అధర్మం చేశాడో, ఎంత పాపం చేశాడో దానికి తగ్గట్టు గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఏంటిది? మానవ జీవితం అతడు చేసిన దోషాలను, ఆ కర్మ ఫలాన్ని అనుభవించటానికి మానవ జీవితంలోనే ఒక అల్ప మానవుడిగా పుట్టిస్తాడు. అంతకన్నా ఎక్కువ దోషాలుంటే ఒక పశువుగా, ఒక పక్షిగా, ఒక చెట్టుగా పుట్టిస్తాడు. ఒక చెట్టుగా ఒక మానవుడు దోషాలు చేసి చెట్టుగా పుట్టడం వల్ల ఆయన చెట్టుగా ఒక 50, 60, 70, 80 సంవత్సరాలు జీవిస్తే చెట్టుగా ఉండి మిగతా సమాజానికి విశేష సేవ చేస్తాడు. ఆ చేయడం వల్ల ఆయన దోషాలు, కర్మఫలం అంతా పోతుంది. ఉదాహరణ, ఒక మానవుడు తాను చేసిన దోషముల వల్ల పరమాత్మ తన న్యాయ వ్యవస్థలో భాగంగా అతనికి మామిడి చెట్టుగా పుట్టించాడు. ఉదాహరణ, మామిడి చెట్టు ఒక 80 సంవత్సరాలు జీవించింది అనుకుందాం. ఆ 80 సంవత్సరాల మామిడి చెట్టు నిరంతరం ప్రతి ఖాతాలో వందల పండ్లు, తీయని పండ్ల ద్వారా అందరు ప్రజల్ని ఎంతో తృప్తి చెందిస్తుంది. అలా తన కర్మఫలాన్ని ఉందో ఈ రకంగా అది నివృత్తి చేసుకుంటుంది. అంతేకాక ఆ మామిడి చెట్టు తన జీవితం మొత్తంలో అనేక పక్షులకు గృహంగా, జీవించడానికి గృహంగా ఉపయోగపడుతుంది. అనేక మంది బాటసార్లకు నీడనిస్తుంది. ఈ రకమైన సేవ చేసుకోవడం ద్వారా ఆ మానవుడికి చేసిన దోషముల నివృత్తి అక్కడ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దేశంలో వ్యవస్థ లేదు, కానీ పెద్ద దేశాల్లో ఉంది. ఉదాహరణ అమెరికాలో ఇక్కడ నుంచి చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న దోషాలు చేస్తారు. ఉదాహరణ, సూపర్ మార్కెట్లో వెళ్ళి అక్కడ ఎవరు చూస్తలేరని 2 ఐటమ్స్ తీసుకుని వాళ్ళ బ్యాగులో వేసేసుకుంటారు. కానీ ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు గుర్తించి పోలీసులకు అప్పచెప్పేస్తాడు అమెరికాలో. అప్పుడు అక్కడ ఏముంటుంది? వాళ్ళకి శిక్ష చక్కగా ఈశ్వరుడు ఏర్పాటు చేసిన శిక్షనే. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వెయ్యరు. వాళ్ళని చక్కగా కొన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాంట్లో ఉదాహరణ, అక్కడ పెద్ద ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్లో అతనికి 2 సార్లు లేదా 3 సార్లు అంత శుద్ధి చేసే పని ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అనగా ఆ విద్యార్థి మన దేశం నుంచి అక్కడ చేసిన చిన్న దోషానికి, అతడు చేసిన దోషంకి, తప్పుకు ఆయన అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక 2-3 సార్లు
గంట అక్కడంతా శుభ్రం చేయాలి. చూడండి, దీనివల్ల అతనిలో మార్పు కూడా వచ్చే అవకాశం, మళ్ళీ అతని ద్వారా ఒక ప్రయోజకమైన కార్యం కూడా జరిగింది. ఈశ్వరీయ వ్యవస్థ కూడా అటువంటిదే. అలాగే ఒక మానవుడు అతడు చేసిన దోషం ద్వారా నెక్స్ట్ అతని కర్మ అనుసారం ఒక ఎద్దుగా పుట్టాడు. ఎద్దుగా పుట్టి జీవితాంతము ఇతరులను సేవ చేస్తూనే ఉంటాడు. తద్వారా అతని యొక్క కర్మ ఫలము పూర్తవుతుంది. ఈ రకంగా న్యాయకారి అయిన పరమాత్మ న్యాయపరమైనటువంటి మానవుడు చేసే దోషాలకు, జీవులు చేసే దోషాలకు న్యాయపరమైన వ్యవస్థ ఏర్పాటు చేశాడు. దాంట్లో అనేక అవకాశాలు ఇస్తాడు. అందుకే గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. దీన్ని ఇంకా లోతుగా చూస్తే అనేకం మనకు అర్థమవుతాయి. అందుకే పరమాత్మ న్యాయకారి. అలాగే పరమాత్మ విశ్వాత్మ, ఈ సమస్త విశ్వానికి ఆత్మ. ఒకసారి ఈ మాట చెప్తే ఒకడు ప్రశ్న కూడా అడిగారు, ఎలా అవుతాడు భౌతిక ప్రపంచానికి విశ్వాత్మ? అవును, ఈ విశ్వానికి అతడు ఆత్మ. ఏ విధంగా మనము ఈ భౌతిక శరీరానికి ఆత్మనో, పరమాత్మ విశ్వాత్మ. ఈ విశ్వానికి ఆత్మయే దీన్ని అంతా నడుపుతున్నాడు. ఇది ఈశ్వర వ్యవస్థ. సూర్యుడు ప్రకాశించే కారణం సూర్యునిలో పరమాత్మ ఉండి దానికి ఆత్మయే దాన్ని ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిలో పరమాత్మ ఉండి చంద్రుడిని అతను నడుపుతున్నాడు. ఈ భూమి యందు పరమాత్మ ఉండి భూమిని నడుపుతున్నాడు. ఈ రకంగా సమస్తాన్ని చేస్తూ విశ్వానికి ఆత్మయే ఈ విశ్వాన్ని అతడు నడుపుతున్నాడు. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. ఇక పరమాత్మ మనకు చేసే అనేక ఉపకారాల్లో గొప్ప ఉపకారము, నీ హృదయ స్థానంలో ఉండి నీ ఆత్మకు నిరంతరం ప్రేరణ ఇస్తాడు. అతడు ప్రేరకుడు అని పరమాత్మకు పేరు. ఇది ఒక వ్యవస్థ. చూడండి, ఈరోజు అనేక మంది మనుషులు జీవితంలో ప్రేరణ లేక జడమైనటువంటి పదార్థాలుగా జీవిస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఎన్నడూ సంతోషం ఉండదు. కొన్ని సమస్యలు, దుఃఖాల వల్ల ఏమాత్రము చలనం లేని వ్యక్తులుగా తయారు. కానీ ఈ వ్యవస్థ తెలుసుకోండి. ఈ వ్యవస్థ అందరికి తెలిస్తే నీలోనే పరమాత్మ ఉండి నిన్ను ప్రేరణిస్తున్నాడు. ఈరోజు చాలా మంది కొందరు వాళ్ళ అనుభవం లేక ఇతరుల మీద ప్రేరణ కోసం ఆధారపడతారు. గురువుల మీద ఆధారపడడం అది సహజమైన విషయమే. కానీ మామూలు వ్యక్తుల ఉంటారు, అవసరం లేదు. నీలో పరమాత్మ ఉండి నీకు నిరంతరం ప్రేరణిస్తున్నాడు. ఇది ఒక వ్యవస్థ ఉంది మనకు. మనం ఈ వ్యవస్థను ఉపయోగించుకోవటానికి ముందు అనేక అభ్యాసాలు చేస్తున్నా. పరమాత్మ తన భక్తులను ఎంతో ప్రేమతో అన్ని పూర్తి చేస్తాడు. అందువల్ల ఈ వ్యవస్థ ఉంది. అందువల్ల పరమాత్మను భక్త వత్సలుడు అంటారు. ఇక పరమాత్మ మానవులమైన మనందరికీ ఒక గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశాడు. దాన్ని బుద్ధి అంటారు. ఇది ఒక గొప్ప విషయం. బుద్ధి వల్లనే మానవుడు అనబడుతున్నాడు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నష్టమైనప్పుడు అతడు పూర్తిగా నష్టపోతాడు. బుద్ధి యస్య బలం తస్య. ఎవరికి బుద్ధి ఉందో అతడే బలవంతుడు. కాబట్టి బుద్ధి అనే వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేశాడు. పరమాత్మ మానవులకు ఇచ్చిన విశేష పదార్థం బుద్ధి. బుద్ధి వల్లనే మానవుడు ధర్మాన్ని తెలుసుకుంటున్నాడు. మనకు శ్లోకంలో చెప్పబడింది, ధర్మోహి తేషామధికో విశేషం. మానవుల్లో ఉన్న విశేష గుణము ధర్మంను గుర్తించుట. అది ఎలా సాధ్యమైంది? ఈశ్వరుడు మనకు బుద్ధి అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశాడు కాబట్టి ధర్మాన్ని గుర్తిస్తున్నాం, లేకపోతే గుర్తించే వాళ్ళం కాదు. ఇది మనకు వ్యవస్థ. ఇక మనకు ఇంకో వ్యవస్థ ఉంది ఈ భూమి మీద, దీనజనులను ఉద్ధరించుట. పరమాత్మ ఈ భూమి మీద ఉన్నటువంటి దీనజనులందరినీ ఉద్ధరిస్తాడు. అతడు స్వయంగా ఉద్ధరిస్తాడు. అలాగే అతడు అనేక మంది జ్ఞానులకు, గురువులకు, విద్వాంసులకు ప్రేరణనిచ్చి వాళ్ళ ద్వారా అనేక మంది దీనజనులను ఉద్ధరింపచేస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఋషులు, యోగులు, పండితులు, విద్వాంసులు, గురువులు, ఆచార్యులు, ఇంతమంది జ్ఞానులు, ఇది కూడా ఈశ్వర వ్యవస్థనే. వీళ్ళందరూ పరమాత్మ యొక్క ప్రతినిధులు. ఆచార్యుడు ఎవరో కాదు, గురువు ఎవరో కాదు, పరమాత్మ యొక్క ప్రతినిధి. తల్లిదండ్రులు ఎవరో కాదు, పరమాత్మ ప్రతినిధి.
చూడండి ఒక్కసారి మానవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఒక శిశువుగా పుడతాడు. శిశువు చిన్నాడు. తల్లి తండ్రి వ్యవస్థను ఏర్పాటు చేయకుండా నేరుగా ఆకాశం నుంచి శిశువుల్ని వదిలేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం కావాలి, ఆ శిశువులు ఏం తినాలి, వాళ్ళకి ఎవరు స్నానం చేయాలి, వాళ్ళకి ఎవరు బట్టలు వేయాలి, వాళ్ళని ఏడిస్తే ఎవరు వాళ్ళని ఊరుకోబెట్టాలి, ఈ వ్యవస్థ ఎలా? అందుకే పరమాత్మ ఎంత రచనా సామర్థ్యం కలవాడు, తల్లిదండ్రుల వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఆ తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఎంత బాగా చూసుకుంటారంటే తమ ప్రాణాల కన్నా మిన్నగా చూసుకుంటారు. ఈ తల్లిదండ్రుల వ్యవస్థ పరమాత్మ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి రచన. తల్లిదండ్రులు అనేది లేకపోతే ఈ భూమి మీద మానవులకు చాలా కష్టం. మానవుడు మాత్రమే కాదు, పశుపక్షుల్లో కూడా ఆవు తన సంతానాన్ని ఎంత గొప్పగా చూసుకుంటుంది. ప్రతి పక్షి అప్పుడే పుట్టిన తన సంతానాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ఇది ఈశ్వర వ్యవస్థ. సంతానాన్ని కానీ వాళ్ళ పట్ల విశేషమైన ప్రేమ అట్టి క్షణం వాళ్ళలో ఉద్భవిస్తుంది. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. ఇలా అద్భుతమైన ఈశ్వరీయ ఏర్పాటు చేశారు. అందుకే తల్లి తండ్రి పరమాత్మ యొక్క ప్రతినిధులు. అంతేకాదు, ఒక గురువుని ఏర్పాటు చేశాడు మన కోసం. ఆ గురువు పరమాత్మ ఎలా బోధిస్తున్నాడో లోపలుండి ఈ గురువు ప్రత్యక్షంగా నీ ముందు ఉండి బోధిస్తాడు. అందుకే గురువు ఎవరో కాదు, తల్లిదండ్రి తర్వాత పరమాత్మ యొక్క ప్రతినిధి. ఆ పరమాత్మ నీ కోసం ఏర్పాటు చేశాడు. ఇన్ని వ్యవస్థలు పరమాత్మ మన కోసం ఏర్పాటు చేశాడు. ఇంకా ఇలా దీనజనులై ఉద్ధరిస్తాడు. ఇంకా పరమాత్మ ఈ సృష్టిని పరిపూర్ణంగా ఏర్పాటు చేశాడు. మనకు ఉపనిషత్తులో ఒకటి, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పరమాత్మ పరిపూర్ణుడు. అట్టి పరమాత్మ నుంచి పరిపూర్ణమైన ఈ సృష్టి నిర్మాణం చేయబడింది. ఆహా, పరిపూర్ణమైన సృష్టి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పరిపూర్ణమైన పరమాత్మ నుంచి పరిపూర్ణమైన సృష్టి ఏర్పడుతుంది. ఎవరైనా ఒక విశేషంగా ఒక సైంటిస్ట్ వచ్చి ఈ విశ్వంలో ఇది తక్కువ ఉంది అని చెప్పడానికే వీల్లేదు. మీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచంలోని అనేక మంది సైంటిస్టులు ఒకసారి కలిసి ఒక ప్రశ్న వేసుకొని గంటలు చర్చించారు. అసలు ఈ సృష్టి ఇప్పుడు కనబడుతుందే ఈ రకంగా ఎందుకు ఉంది? ఇప్పుడు కనబడుతుంది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, ఈ అనేక నదులు, అలాగే వనాలు, అడవులు, ఇలా ఎందుకు ఉంది అనే విషయాన్ని వచ్చినప్పుడు చివరికి అనేక గంటలు చర్చించి అందరు సైంటిస్టులు ఒక కన్క్లూజన్కి ఏమొచ్చారంటే ఈ సృష్టి జీవులకు అనుకూలంగా ఉంది అనే నిర్ణయానికి వచ్చారు. సమస్త జీవులు, మానవుడే కాదు, మానవుడితో పాటు అందరి జీవులకు అనుకూలమైన వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ రూపకంగా ఉంది. ఇది సృష్టి వ్యవస్థ. అలాగే పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు పోషకుడు. పరమాత్మ పోషకుడు. పరమాత్మ మనల్ని అందరినీ పోషిస్తున్నాడు. అనిపించవచ్చు రైతులు పంటలు పండిస్తున్నారు కాబట్టి తింటున్నామని. కానీ ఆ రైతులు స్వయంగా గింజలు తయారు చేయరే. పరమాత్మ ఇచ్చిన గింజలే, పరమాత్మ ఇచ్చినటువంటి వర్షమే, పరమాత్మ ఇచ్చినటువంటి సూర్యరశ్మే. దానితో సరే మనకంటే రైతులు పండిస్తున్నాడు. మరి అడవులో కోటానుకోట్ల పశుపక్షులు ఉంటాయే, వారికి ఏ రైతు పండిస్తున్నాడు? ఆ పరమాత్మ కోటానుకోట్ల పశుపక్షుల కోసం చెట్లు ఏర్పాటు చేశాడు, గడ్డి మైదానాలు ఏర్పాటు చేశాడు. అలాగే మానవులందరి కోసం కూడా అద్భుతమైన అనేక పండ్లను, కందమూలాలని, అనేక రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ని, మనం తినటానికి తేనె లాంటి పదార్థాలని, ఆవు ద్వారా పాలను అనేకం ఏర్పాటు చేశాడు. కానీ మానవుడు తన అవిద్య వల్ల అవన్నింటినీ సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఋషులందరూ అలాగే సహజంగా పరమాత్మ ఏర్పాటు చేసిన ఆహారాన్ని వారు భుజించారు, ఎంతో ఆనందాన్ని. ఇక పరమాత్మ మనకు
ఆహారం అనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఎంత లోతు ఉందో ఒక్కసారి గుర్తిద్దాం. ఆహారం మన కోసం ఏర్పాటు చేయడం కోసం పరమాత్మ ఏర్పాటు చేసింది మొక్కలు, చెట్లు, వృక్షములు, మహావృక్షాలు. ఈ చెట్లన్నీ ప్రతిరోజు నిరంతరం ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. అవి పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, లేకపోతే మనకు పప్పు దినుసుల చెట్లు కావచ్చు, కాయగూరల చెట్లు కావచ్చు. ఎలా తయారు చేస్తున్నాయి? ఆ చెట్లు, ఆ గింజలను ఏర్పాటు చేసింది పరమాత్మ. అవి మనం నేలలో వేస్తే నాటుకుంటాయి. ఇది పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థ. నాటుకొని ఎలా పెరుగుతాయి? దీనికోసం పరమాత్మ ఎంత అద్భుతమైన చేశాడు. నీటిని పంపిస్తాడు. మనం ఎక్కడి నుంచి? ఎక్కడో సముద్రం ఉంటుంది. సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలో మేఘాలుగా మారి ఆ మేఘాలు మన ఊరు వరకు వచ్చి ఇక్కడ వర్షించిపోతాయి. దీన్నే నీటి చక్రం అంటాం. ఇది నీటి చక్రం ఎవరు ఏర్పాటు చేశారు? పరమాత్మ ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ. అందువల్ల అందరికీ తాగునీరు, సాగునీరు, సమస్త అడవులకు నీరు లభిస్తుంది. దీంతో పాటు చెట్లు తమ ఆహారాన్ని తయారు చేయడానికి శక్తి అవసరం. ఆ శక్తి పరమాత్మ రోజు ఇస్తున్నాడు. అది సూర్యుని ద్వారా. ఈ భూమి మీద దినమంతా వెళ్తున్నంతసేపు ఒక గొప్ప రసాయనిక చర్య జరుగుతుంది. దాని కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటాం. అదొక గొప్ప అతి పెద్ద రసాయనిక చర్య భూమి మీద. దినం ఉదయం నుంచి రాత్రి వెళ్తున్నంత వరకు నిరంతరం జరుగుతుంది. ఇది గొప్ప ఈశ్వరీయ వ్యవస్థ. ఫోటోసింథసిస్ అనేది పరమాత్మ చేసిన గొప్ప వ్యవస్థ. దాని ద్వారా భూమి మీద ఉన్న మానవులందరికీ, సమస్త పక్షులకు, సమస్త పశువులకు, కీటక అన్నిటికీ భోజనం అందుతుంది. చూడండి, కేవలం గడ్డి మీద ఆధారపడి జీవించి ఎన్ని జీవులు లేవు భూమి మీద. కేవలం గడ్డి, ఇంకా ఆకులు, ఏనుగు లాంటి పెద్ద పెద్ద జీవులు కూడా ఆకుల మీద జీవించుతాయి. ఆ గడ్డి, ఆకులు అన్నీ పరమాత్మ యొక్క ఆ ఇచ్చిన వెలుతురు వల్ల, నీటి వల్ల అవన్నీ ఉద్భవిస్తున్నాయి. దీన్ని పరమాత్మ వ్యవస్థ, ఈశ్వరీయ వ్యవస్థ అంటారు. ఈ రకంగా ఈ భూమి మీద మనందరూ పశుపక్షులు, తర్వాత క్రిమికీటకాలు అన్నిటికీ సరిపోయి భోజన వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేశాడు. దీన్ని ఈశ్వరీయ వ్యవస్థ అంటాము. ఇలా గొప్ప గొప్ప వ్యవస్థలు. అలాగే మన నీటి, సముద్రం నుంచి నీటి మన ఇంటికి పంపిస్తున్నాడు. దాన్ని వర్షం అంటున్నాం. అదొక నీటి చక్రము. ఇలాంటి గొప్ప గొప్ప చేశాడు. ఇంకా చూడండి, మనమందరం జీవించడానికి మనకు ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్. మనం ఏర్పాటు చేస్తున్నాం? ఏర్పాటు చేయట్లేదు. ఇప్పుడు ఒక్కరికి 1 గంట సేపు ప్రాణవాయువు కావాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దయాళువు, కరుణామయుడైన పరమాత్మ ప్రతిరోజు ఆక్సిజన్ తయారు చేసి మన ఇళ్లకు పంపిస్తున్నాడు వ్యవస్థ. ఈ విధంగా చెట్ల ద్వారా. చెట్లు ప్రతిరోజు ఈ భూమి మీద వాయుమండలంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ నిరంతరం ఇస్తాయి మనకు. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. అట్టి ఆక్సిజన్ ఉపయోగించుకొని మనం అందరం జీవిస్తున్నాము. ఇలాంటి అద్భుతమైన వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేశాడు. అలాగే అతడు అన్నింటికి ఆధారము. అలాగే సర్వహితకారి పరమాత్మ. అందరికి హితం చేయవాడు. మానవులకు హితం చేస్తాడు, పశుపక్షులకు హితం చేస్తాడు, మహాజ్ఞానికి హితం చేస్తాడు, సాధారణ వ్యక్తికి కూడా, జ్ఞానం లేని వాడికి కూడా హితం. సర్వహితకారి పరమాత్మ. ఈ రకంగా పరంపిత పరమాత్మ ఎన్ని వ్యవస్థలు చేస్తుందో ఈరోజు నేను చెప్పాను. ఇంకా చాలా ఉంటాయి, కొంతవరకు మీకు చెప్పాను. అలాగే ముక్తి అనే గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఆ ముక్తిలో ఉండే ఆనందాన్ని శరీరయుక్తం కూడా జీవించేటువంటి సమాధి అనే వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఇలా మనం పరమాత్మ ఆనందానికి దూరం కావద్దని సుప్త వ్యవస్థ అనగా గాఢ నిద్ర అనే వ్యవస్థలో మనము ఆనందాన్ని, పరమాత్మను చేరి లోపల ఆనందాన్ని అనుభవిస్తాం. లేవగానే ఆనందంగా ఉంది అంటాం. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. ఇలా లోతుగా ఆలోచిస్తే అద్భుతమైన ఈశ్వర వ్యవస్థలు ఇంకా కోటాను కోట్లు ఉంటాయి. మనకున్న గంట సమయంలో ఈరోజు మీకు చెప్పగలిగేదన్నీ నేను వ్యవస్థ చెప్పాను. మన నిత్య జీవితంలో చూస్తున్న వ్యవస్థలు ఇవి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా తెలియచేస్తాయి. కానీ అవి ప్రకృతి నుంచి వస్తున్నాయని అవి చెప్తాయి. కానీ వాళ్ళకి అంతే తెలుసు. మనకు ఋషులు తెలుసుకొని తెలియజేశారు. జ్ఞానులు, పండితులు అందరూ తెలియజేశాడు. వేదం ద్వారా పరమాత్మ కూడా తెలియజేశాడు. ఓ మానవులారా,
ఈ మంత్రాలు వేదంలో ఉన్నాయి. ఓ మానవులారా, మీకోసం అద్భుతమైన వ్యవస్థలు నేను చేశాను, వాటిని ఉపయోగించండి, నన్ను తండ్రిగా మీరు పిలవండి అని వేద మంత్రాలు ఉన్నాయి. నేను మీకు తండ్రిని, నన్ను తండ్రిగా పిలవండి. ఇది ఈశ్వరీయ వ్యవస్థ. కాబట్టి సాధకులారా, ఇన్ని వ్యవస్థలు మనకున్నాయి. మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా జీవిద్దాం. ధైర్యంగా మనము క్రియాత్మక యోగంలో చేయబోయే పని ఏంటంటే, ఈశ్వరుడు మనకిచ్చిన ఒక్కొక్క వ్యవస్థను గుర్తించి ఈ వ్యవస్థలన్నీ ఉపయోగించుకుంటూ ఆనందంగా జీవించడం. ముక్తిలో ఎంత ఆనందంగా ఉంటామో ఇక్కడ కూడా ఆనందంగా జీవించే వ్యవస్థ. అన్ని వ్యవస్థలని ఇది కళ్యాణకరమైన, మంగళకరమైన, శుభకరమైన వ్యవస్థలు భూమి అంతటా. అజ్ఞానులకు ఈ వ్యవస్థలు కనపడవు. అజ్ఞానులకు అంతటా దుఃఖమే కనపడుతుంది. కానీ జ్ఞానికి పరమాత్మ యొక్క మంగళకరమైన, కళ్యాణకరమైన సమస్త వ్యవస్థలు తెలుస్తాయి. అతడు తనకు మాత్రమే కాకుండా మానవులందరికీ ఉపయోగిస్తాడు. అందుకే గురువులు పరమాత్మలాగా దయామయులై ఉండి ఇట్టి వ్యవస్థలందరినీ అందరికీ పంచే విధంగా చేస్తారు. ఈరోజు నేను అన్ని విషయాలు మీకు తెలియజేశాను. వీటిని చక్కగా ధారణ చేయండి. తర్వాత ఈ రోజుకు వచ్చినటువంటి వీడియో రాత్రికి వస్తుంది, అది కూడా వినండి. మళ్ళీ ఈ వ్యవస్థని ధారణ చేయండి, చక్కగా స్మృతిలో ఉంచండి. ఇప్పుడు మీకే ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మీరు అడగవలసిన విషయాలు అడగండి. ఇప్పుడు సమయం తీసుకోండి మీరు. స్వామిజీ నమస్కారం. నమస్తే. నేను విశ్వనాథం కొడిపాక కామారెడ్డి. చెప్పండి. మీరు ఒకటి అంటే అన్ని కరెక్ట్ చెప్తున్నారు. ఈ దేవుళ్ళ పేర్లు కూడా అన్ని భగవంతుని శక్తి, భగవంతునికి అతని పేర్లే అన్ని మనకు వేరే వేరే రూపంగా చూపిస్తారు ఇక్కడ బయట. అంతే. అయితే ఒకటి ఏంటంటే, మీరు ఆత్మలనే పరమాత్మ ఉన్నాడు అని నిదర్శనం ఏంటంటే, నాకు అనిపించింది మనం తప్పు పని చేస్తుంటే మనకి అంతరాత్మల ఈ తప్పు చేస్తున్నామని మనకు అనిపిస్తుంది జడ్జిమెంట్ లోపల. అవును. ఇంకోటి బీదవాళ్ళు అని కూడా అన్యాయం అయిపోతుంటే అయ్యో పాపం అనిపిస్తుంది మనకు బాధ. అవును. ఇవన్నీ భగవంతుడు ఆత్మతోని, భగవంతుడి నుడికే మనకు అవన్నీ సూచిస్తున్నాయని నా ఉద్దేశం. మీరు చెప్పింది నిజమో, అది ప్రమాణం అంటారు దాన్ని. మన ఆత్మ యందు పరమాత్మ వ్యాపించి మనకు అన్ని బోధిస్తున్నాడంటే మీరు చెప్పిందే ప్రమాణం. అది మనం కొద్దిగా ఆలోచన చేస్తే, ఒక నిమిషం ఆలోచన చేస్తే అన్ని తెలిసిపోతుంటాయి. మనం ఆలోచన చేయక ఉద్వేగంతో చేస్తున్నాం కనుక మనకు అవన్నీ అర్థమవుతలేవు. మనకు మీరు చక్కగా సత్యాన్ని గుర్తిస్తున్నారు. ఒక మనిషి తప్పు చేస్తుంటే అతని లోపల నుంచే మొట్టమొదటి అతనికి ఒక ఇండికేషన్ వస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు. అది పరమాత్మ చెప్తాడు. మీరు కరెక్ట్ చెప్పారు, నిజమండి మీరు చెప్పేది. ఇంకొకటి స్వామిజీ, తల్లి గురించి మీరు చెప్పారు. తల్లి అది ఎంత అద్భుతమైన రచన అంటే స్వామిజీ, తల్లి గర్భంలో 9 నెలలు తల్లి తినే ఆహారం నుంచి పిల్లకు పోతుంది. పిల్లకు బయటకు వచ్చినాక మరి ఇంకోటి, ఆ బయటకు వచ్చినాక అవసరం ఉన్నప్పుడే పాలు, తెల్లారి నుంచి పాలు వస్తాయి తల్లికి. ఎప్పుడు రావు. గర్భము ధరించి బయటకు రాగానే పాలు వచ్చేస్తాయి. వాళ్ళకి సరిపోయేట భగవంతుడు. మరి ఇంకోటి స్వామీజీ, 1 సంవత్సరం దాకా పాలతోనే ఉండాలని చెప్పి పండ్లు పెట్టాడు భగవంతుడు. పండ్లు అంటే ఆ తల్లికి కష్టం. అట్లా ఇదే ఈశ్వరుని యొక్క గొప్ప వ్యవస్థ. ఆ పండ్లు తినే టైంకు పండ్లు వస్తాయి, మనం పాలు బంద్ అవుతాయి, మరి అన్నం తినిపిస్తాం. అదే ఈశ్వర వ్యవస్థ. చక్కగా చెప్తున్నారు, బాగుంది. ఇంకోటి స్వామీజీ, శరీర రచన గురించి మనం ఏం తిన్నా అది లోపల ఏమేమి క్రియ జరుగుతుంది ఏ మానవులకు తెలియదు స్వామీజీ. డాక్టర్లు కూడా ఇంతగానో పరిశోధన చేసినా ఇంకా మొత్తం కనుక్కునేది ఉన్నది అంటూ చెప్తారు. ఇంకా మొత్తం కాలేదు అని అంటారు పరిశోధన. అది ఏం తింటే లోపల రక్తము రకరకాల బొక్కలకు, ఇంకా శరీరంకు ఎక్కడ అన్ని రకాలుగా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది లోపల. మిషనరీ, మా అద్భుతమైన మిషనరీ పెట్టిండు. దాన్ని చూసే అన్ని ప్రపంచంలో అన్ని కనుక్కుంటారు. లారీలు, కార్లు అన్ని మొత్తం ఏది ప్రతి రాకెట్ కానీ ఏదైనా కానీ శరీర రచన ఆధారం తీసుకొని చేస్తారు అని నాకు అనిపిస్తుంది. నిజమే, ఇదంతా ఈశ్వర వ్యవస్థ. అది ఈశ్వర వ్యవస్థ గొప్పతనాలు నాకు ఆలోచన వచ్చింది, చెప్పాను సార్. నిజమే, బాగా చెప్పారు. ఇంకెవరన్నా అడిగేది ఉంటే అడగండి. ఓం నమస్తే గురూజీ. నమస్కార్. నేను తులసీదాస్, నిజామాబాద్. చెప్పండి. ఈరోజు చెప్పింది మీరు ఈశ్వరుని ద్వారా పశుపక్షులు మరియు జంతువులు, చెట్లు, చేమలు, మానవులు జీవించడానికి
చేసిన వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పారు. అది మరియు ఇంకోటి, మనం ఇంతకు ముందు ఒకసారి మధ్యలో మాట్లాడుకుందాం. ఏది, నేను ప్రశ్న అడిగాను శ్రద్ధా సమర్పణ గురించి. దాని విషయం మళ్ళీ మీరు ప్రస్తావన తీసుకురాలేదు, మేము కూడా ప్రస్తావన తీసుకురాలేదు గురించి. ఆ విషయాన్ని కూడా మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. తప్పకుండా తులసిదాస్ గారు, మీరు ఒక 10 రోజుల క్రితము ఒక ముగ్గురు, మీరు ఇంకా జయమ్మ గారు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నారాయణ గారు ఒక 3 ప్రశ్నలు అడిగారు ఆ రోజు. నిజమే, నేను చెప్పాను పౌర్ణమి వస్తుంది, ఆ వ్యవస్థ ఉంటుందని చెప్పాను. చక్కగా గుర్తు చేశారు, మీకు చెప్తున్నాను. అడగండి. శ్రద్ధా సమర్పణ గురించి అని అన్నారు కదా, అయితే దాని విషయంగా మళ్ళీ మీరు ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి నేను అడగాలనుకుని కోరిక ఉండి అడిగేసి. సరే, చెప్తున్నాను. శ్రద్ధా సమర్పణగా ఆర్థిక సమర్పణ అంటే మన దైవ కార్యాలు సాధనాశ్రమం మాధ్యమంగా మనం చేస్తున్నాం అనేక కార్యక్రమాలు. దీనికి ఆర్థికంగా సహకరించాలని అనేక మంది మనసులో ఉంది. కాకపోతే ఒక వ్యవస్థ ఉండాలని మనము పౌర్ణమి వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇంకొక 4 రోజులలో పౌర్ణమి మనకు రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు సమర్పణలు పంపవచ్చు. దానికి మేము రేపటి నుంచి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో మీరు పంపవలసింది మేము వాట్సాప్ గ్రూప్లో ఇస్తాం. బ్యాంక్ అకౌంట్ నంబర్ వస్తుంది, దాంట్లో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్కు ఎవరెవరు మన ఆర్థికంగా సహకరించాలనుకుంటున్నారో మీరు ఆ నంబర్కు మీరు పంపవచ్చు. ఈ వ్యవస్థ రేపటి నుంచి ఉంటుంది. ధన్యవాదాలు గురూజీ. ప్రతి పౌర్ణమికి ఈ వ్యవస్థ ఉంటుంది. ఈ రకంగా మీరు ఈ దైవ కార్యాలకు ఆర్థికంగా సహకరించి ఈ కార్యాల్లో భాగస్వాములు కావటానికి ఒకటి ఉంది. అయితే నన్ను నేరుగా కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రశ్నలు కొందరు అడిగారు. కొందరు వ్యక్తిగతంగా కూడా వాట్సాప్ ద్వారా ఈ ప్రశ్న వేశారు, గురూజీ మాకు మీ అకౌంట్ నంబర్ పంపండి. సరే, నేను పంపుతా అని చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకు ఒక 4 రోజుల తర్వాత పౌర్ణమి ఉంది. ఇప్పటి నుంచి మీరు పంపడం ప్రారంభించవచ్చు. రేపు వాట్సాప్ గ్రూప్లో మీరు పంపవలసిన సాధన ఆశ్రమం యొక్క అకౌంట్ నంబరు, అది మిగతా నంబర్లు వస్తాయి, మీరు దానికి పంపవచ్చు. ఎవరెవరు తమ స్థాయిని బట్టి తమ శ్రద్ధను బట్టి మీరు అకౌంట్ ద్వారా పంపవచ్చు. ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్న వాళ్ళు నేరుగా ఆశ్రమానికి వచ్చి ఇవ్వవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు అకౌంట్ ద్వారా పంపే అవకాశం ఉంది. ఇది మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. మంచిదండి, మంచిది. గురూజీ నమస్తే. మరొకసారి నేను యాదగిరికి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మీరు ఈ వ్యవస్థ చాలా విపులంగా ఎప్పుడు ఈ మస్తిష్కము నుండి తొలగిపోకుండా ఉండేటట్టు మీరు వివరించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఇంకా మస్తిష్కంలో నుంచి వెళ్ళిపోదు. ఇంకా ఎక్కడ చూసినా పరమాత్మని వ్యవస్థ బాగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు. మీకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పాను, ఎంతకంటే ఇంకా ఏం లేదు స్వామీజీ. యాదగిరి గారు, పరమాత్మ నిరంతరం నాకు ప్రేరణ ఇస్తున్నాడు. ఈ సృష్టిని మనము ఆ పరమాత్మ వ్యవస్థలోకి తీసుకెళ్ళాలి. విశ్వమార్యం అనే ఉంది, మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే, వేదాలకు నిలయమైన ఈశ్వరునికి నిలయమైనటువంటి భారతదేశం ఈరోజు అనేక హీన స్థితిలో ఉంది. ఆ స్థితిని మనం మార్చాలి. 150 సంవత్సరాల క్రితం దయానంద మహర్షి చాలా ప్రయత్నం చేశాడు. వారు చేసింది చేశారు. ఇప్పుడు మనము వారి శిష్యులుగా వారు చేయగా మిగిలిన కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. తప్పకుండా స్వామీజీ, మీ మార్గదర్శనంలో సదా మేము మీతో ఉంటామని నేను కోరుతూ మీకు ధన్యవాదాలు చెప్పాలని ఫోన్ చేశాను స్వామి. చాలా మంచి మాట చెప్పారు. వ్యక్తిగతంగా ఎక్కడి వాళ్ళు అక్కడ కేవలం వ్యక్తిగతంగా చేస్తే పని కాదు, అందరం వ్యక్తిగతంగా చేస్తూ సంఘటితంగా కూడా చేయాలి. అయితే సాధనాశ్రమం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఆనాడు ఋషులు చేశారో అనంతరం సత్పురుషులు చేశారో అదే మనం చేద్దాము. నేను ముందు ఇంకా అనేక వ్యవస్థలు చేసి మీరు స్థానికంగా అక్కడక్కడనే మీరు పనులు చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. మీరందరూ అంతే శ్రద్ధగా మీరు పాల్గొంటే మనము కొన్ని రోజుల్లోనే గొప్ప వైదిక వ్యవస్థలు ఏర్పాటు చేయొచ్చండి. మీ సహకారం ఎంతో అవసరం.
తప్పకుండా స్వామీజీ, మీ మీ అడుగుజాడలో తప్పకుండా మేము నడవడానికి ప్రయత్నం చేస్తాను. నేను సంతోషం. యోగా ఇన్స్ట్రక్టర్ స్వామి రామ్దేవ్ బాబా 2005 నుంచి నేను పనిచేస్తున్నాను. సంతోషం. నాకు యోగా సెంటర్స్ కూడా చాలా నేను నడిపాను. ఇప్పుడు ఈ కరోనా వల్ల నేను దాన్ని ఆపేశాను. ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా మెంబర్స్ చాలా మందిని మన లింక్ లో జాయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను స్వామీజీ. తప్పకుండా మీ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చాలా అర్థమయ్యే రీతిలో, అది మర్చిపోని రీతిలో చెప్తున్నారు. అది చాలా నాకు నచ్చింది. కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. మనం సంఘటితంగా వెళ్ళి మనము ఏ కార్యం చేయాలనో అవన్నీ చేద్దామండి. స్వాగతం, మీ అందరికీ స్వాగతం. తప్పకుండా స్వామీజీ. ఇప్పుడు సమయం అయింది కాబట్టి నేను శాంతి పాఠం చెప్తాను, తర్వాత మాట్లాడాల్సిన అందరూ మాట్లాడండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరైనా మా చెప్పేది ఏమన్నా అడిగేది అడగండి. ఓం నమస్తే గురూజీ. నమస్తే. మీరు ఇవాళ చెప్పింది ఈశ్వరీయ వ్యవస్థ గురించి, ఈశ్వర నామావళిలో మనకు పూర్తిగా అర్థమయ్యేటట్లుంది. మీరు ఈ విషయాన్ని మన సాధకులకు అందరికి అందిస్తే చాలా బాగుంటది అని చెప్పేసి మీరు రచించిన ఈశ్వర నామావళి, ఇంకా మీరు రచించిన కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి కదా, ఓం స్మరణ, సత్సంగ జ్యోతి, యోగ శాస్త్రం గురించి మన సాధకులకు అందరికీ అందే విధంగా ఉపాయం చేస్తారన్న నా ఉద్దేశం. తప్పకుండా. ఇప్పుడు మాట్లాడింది తులసిదాస్ గారు. వారు ఇక్కడ సాధనాశ్రమంలో చాలా విశేషంగా కార్యాలు చేసి చక్కగా పాటించే వాళ్ళు, వారు వారి సతిమని. అయితే వారు ఒక మంచి సూచన చేస్తుంది ఏంటంటే, నేను ఇంతవరకు మన వైదిక పరమైనటువంటి భక్తిపరమైన ధార్మికపరమైన 15 పుస్తకాలు రాశాను. అన్ని చిన్న చిన్న పుస్తకాలు. దాంట్లో ఈశ్వర నామావళి పుస్తకం రాశాను. చూడండి, మీరు ఇక్కడ ఆన్లైన్లోనే చూడండి. ఇది ఈశ్వర నామావళి పుస్తకం. ఈ ఈశ్వర నామాల అద్భుతం ఏంటంటే, పరమాత్మ యొక్క అనేక నామాల్లో 108 నామాలు తీసుకొని రాయడమైంది. ఏ రకంగా మనకు సత్యార్థ ప్రకాశంలో ప్రథమ అధ్యాయంలోనే మహర్షి దయానందుడు 108 నామాలు ఇచ్చాడు. దాంట్లో ఆ 108 నామాలను నేను చక్కగా ఒక వరుస లోపల తయారు చేశాను. దీన్ని మనము నామావళి చదివే విధంగా చేయొచ్చు. దీంట్లో ఓం పరమాత్మనే నమః, ఓం ఈశ్వరాయ నమః, ఈ రకంగా ఉంటుంది. నిత్యం ఈ 108 నామాలను చక్కగా చదివితే మనకు చక్కని ధ్యానము, ఉపాసన కలుగుతుంది. అలాగే ఈ నామాలను మనము ఆహుతులు ఇవ్వటానికి యజ్ఞంలో వాడవచ్చు. ఓం పరమ ఈశ్వరాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం విష్ణవే స్వాహ, ఇట్లా ఈ రకంగా ఆ రకం కూడా ఇవ్వచ్చు. చక్కగా ఉంది. ఇది నిత్యము పఠనకు యోగ్యమైంది. కాబట్టి అందరికీ అందే వ్యవస్థ చేద్దాం. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ విషయాలు. ధన్యవాదాలు గురూజీ. మంచి. ఓం నమస్తే జీ. నమస్తే. నమస్కారం. ఆదిలాబాద్. చెప్పండి. మీ దగ్గర 15 పుస్తకాలు ఉన్నాయి కదా, దాన్ని టోటల్ కాస్ట్ ఎంత చెప్తే మేము పంపిస్తాం. మాకు మీరు కొరియర్ ద్వారా పంపచ్చు. తప్పకుండా అండి. అది అమౌంట్ చెప్తే పంపిస్తాం. తప్పకుండా. అయితే నేను ఎలా రాశానంటే, చాలా చిన్న పుస్తకాలు, ఎందుకంటే పెద్ద చదివేంత సమయం ఎక్కడ ఉండదు. చాలా చిన్న, చూడండి ఎంతో చిన్నది ఇది. కాకపోతే ఈశ్వరుని యొక్క 108 నామాలు నిత్యము మనం పఠించి ఆ వాటిని స్మరించుకునే, జపం చేసుకునేటట్టుగా ఉంటాయి. తప్పకుండా మీకు అవన్నీ అందించే ప్రయత్నం చేద్దాం. మంచిదండి. తర్వాత మన అకౌంట్ నంబర్ రేపు మనకు వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. అందరూ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. నమస్తే. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. నమస్తే గురూజీ. నమస్తే. రామకృష్ణ కంచాల నుంచి అండి. చెప్పండి గురూజీ. పరమాత్మకి జీవుడికి ప్రత్యక్ష సంబంధం ఏమైనా ఉంటుందా, లేకపోతే అనుభూతి ద్వారా తెలుసుకోవటమేనా? మళ్ళీ అడగండి. పరమాత్మని జీవుడు ప్రత్యక్షంగా ఏమైనా సంబంధం ఉంటుందా,
ఓన్లీ అనుభూతి ద్వారానే తెలుసుకోగలుగుతాడా? ప్రత్యక్ష సంబంధం ఉంటే ఏ అవస్థలో ఉంటుంది? చూడండి, పరమాత్మకు జీవునికి ఎప్పుడు ప్రత్యక్ష సంబంధమే ఉంటుంది. కానీ అవిద్య వల్ల మానవుడు గుర్తించలేదు. అవిద్య తొలగి ఎవరైతే విద్యావంతుడు అవుతాడో అట్టి జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు, ఇతరులు గుర్తించలేరు. అది ప్రత్యక్ష సంబంధమే. ధన్యవాదాలు గురూజీ. మంచిది. మీరు ఒక ప్రశ్న అడిగితే నేను దానికి వీడియో చేసి పంపాను, విన్నారా మీరు? చూశాను సార్ గురూజీ. అలాగే మనకు ప్రశాంతమ్మ గారు ఒక ప్రశ్న అడిగి పంపారు. ఇప్పుడు కృష్ణ గారు, ప్రశాంతమ్మ గారు విజయవాడ, కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి. అలాగే మనకు తులసిదాస్ గారి ప్రశ్న. అలాగే సాధకులారా మీరందరూ ఉపయోగించుకొని మీ మనసులో ఉన్న ప్రశ్నలు పంపించండి. నేను దాన్ని వీడియోల రూపంలో మళ్ళీ మీకే పంపిస్తాను. ఇంకెవరైనా అడిగితే అడగచ్చు. ఓం నమస్తే.